ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం 30% మధ్యంతర భృతి ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు ఈ కీలకమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందు బలంగా ఉంచుతున్నాయి. ఉద్యోగుల జీవితంలో భరోసాను కలిగించడానికి గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం తక్షణమే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ డిమాండ్ 2024 మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా ప్రస్తావించబడిన అంశం కావడంతో దీని అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుచున్నారు. ప్రత్యేకంగా పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘం కూడా ఈ 30% ఐఆర్ తమకు వర్తిస్తుందని, దీనిని త్వరగా ప్రకటించాలని వివరించింది. అలాగే మధ్యంతర భృతితో పాటు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు కూడా ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఉద్యోగులకు సుమారు 32,000 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయని అంచనా. ఈ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం వీటిని త్వరగా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పెండింగ్ బకాయిల చెల్లింపు కోసం తక్షణమే బిల్లులను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పునర్ఘటించాయి. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో కూడా కొన్ని కీలక మార్పులను ప్రతిపాదించారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కనిష్టంగా 2 సంవత్సరాలు మరియు గరిష్టంగా 8 సంవత్సరాల సేవా కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. ఈ మార్పులు ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం వారి పనితీరు మెరుగుపరచడానికి అనివార్యమని వివరించారు. అలాగే విద్యారంగానికి సంబంధించి పెండింగ్ బిల్లుల విడుదల కూడా ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఒకటి. ఇక పలు విద్యా సంస్థలకు సంబంధించి పెండింగ్ బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో విద్యారంగం మరింత బలోపేతం కావాలంటే ఈ విషయంలో చురుగ్గా స్పందించాల్సిన అవసరం ఉందని సంఘాలు నొక్కి చెప్తున్నాయి. అలాగే రాబోయే పండుగలలో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రభుత్వం కొన్ని సానుకూల వెసులుబాటు చర్యలు ప్రకటించవచ్చని కూడా వారు భావిస్తున్నారు. 30% ఐఆర్‌తో పాటు కొన్ని భాగాల్లో పెండింగ్ బకాయిలు కూడా చెల్లించవచ్చని ఆశిస్తున్నారు. సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరాలని ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రభుత్వం తమ డిమాండ్లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘాలు కోరుచున్నాయి. పిఆర్‌టియు నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ డిమాండ్లను మరింత స్పష్టంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అంశాలను చర్చించారు. ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుచున్నారు. ఈ సందర్భంగా మిట్టా కృష్ణయ్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వీలైనంత త్వరగా మధ్యంతర భృతి మరియు పెండింగ్ బకాయిలు విడుదల చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉద్యోగులను సంతృప్తి పరిచే విధంగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉద్యోగులలో విశ్వాసం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.